ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం మహాధర్నాకు పూనుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకై జంతర్ మంతర్లో ధర్నా చేపడుతోంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ధర్నాలో ఖర్గే, రాహుల్, ఇండియా కూటమి నేతలు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ జెండాలతో ఢిల్లీ వీధులన్నీ కూడా రెప్పరెప్పలాడుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఈ అంశాన్ని ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలో ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో ఇక్కడ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని, అలాగే జనాభాకు తగ్గట్లుగా వారి వారి వాటాలు కేటాయిస్తామని చెప్పడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కులగణన చేపట్టడం, ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ కేబినెట్ ఆమోదించింది, తర్వాత గవర్నర్కు పంపింది. ఈ నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతోంది అనేదే ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ఓవైపు ఇప్పటికే ఎన్నికలకి సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, జరగాలి అంటూ కోర్టు చెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ అంశం కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈలోపు ఏదో ఒకటి సాధించాలంటూ కాంగ్రెస్ పూనుకుంటోంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఇప్పుడు ఈ ధర్నా తర్వాత పరిణామాలు ఏమైనా మారబోతున్నాయా? ఇండియా కూటమి సపోర్ట్ కూడా తీసుకుంటోంది. అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి ముందుగా చూద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు ఢిల్లీ నుంచి. శ్రీశైలం, ఎలా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమం? ఎలా జరుగుతోంది అక్కడ? ఎవరెవరు పాల్గొన్నారు? ఎగ్జాక్ట్లీ నందు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ బిల్లును చట్టసభలో, ప్రధానంగా పార్లమెంట్లో ఆమోదముద్ర వేసేందుకే మరి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు చైర్మన్లు సహా బీసీ సంఘ నేతలంతా కూడా మరి తెలంగాణ నుంచి ప్రత్యేక రైల్లో మరి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఓవైపు ఎంపీలంతా పార్లమెంట్లో మరి లడాయి చేస్తూ ఉంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలంతా కూడా జంతర్ మంతర్లో మరి పోరుబాట మొదలుపెట్టిరు. చలో ఢిల్లీ పేరిట ఇక్కడ జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున లడాయి చేస్తున్నారు. 42% రిజర్వేషను విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు కల్పించాల్సినటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నందు, ఒక్కసారి మాట్లాడదాము. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత శ్రీ గణేష్ కూడా ఉన్నారు. ఢిల్లీకి చాలామంది నేతలు వస్తున్నారు. శ్రీ గణేష్ గారు, ఎట్లా చూస్తారు? ఢిల్లీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా వస్తున్నారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏముండబోతున్నది? కేంద్రం మీద మీ ఒత్తిడి ఎట్లుండబోతున్నది? మా ఒత్తిడి, మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ పాస్ చేయాలి. స్థానిక ఎలక్షన్లో ఆ 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్లో పోవాలని మా ఉద్దేశం. మీకు తెలుసు, యావత్ భారతదేశంలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ చేసినప్పుడు వారు గమనించింది కొన్ని వర్గాలే లబ్ధి పొందుతుర్రు, కొన్ని వర్గాలే బాగుర్రు, ఇంకా చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి దేశంలో మార్పు రావాలి, ఎవరు ఎంత పాపులేషన్ ఉంటే వాళ్ళకంత బెనిఫిట్స్ జరగాలి సమానంగా అనే ఉద్దేశంతో వారు తీసుకురావడం, అది మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, బీసీలు అంటే బీసీ నేత, బీసీ ముఖ్యమంత్రి గారు అయితే ఇదేదో ప్రక్రియ మొదలుపెట్టేవారు. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గ్రేట్, ఫార్వర్డ్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని వారి ఆలోచనకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, కౌన్సిల్లో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోదం తెలిసిన తర్వాత గవర్నర్ గారికి కూడా బిల్లును పంపిస్తే అక్కడి నుంచి డిలే ప్రాసెస్ ద్వారా వారు కేంద్రానికి పంపించడం, రాష్ట్రపతికి పంపించడం ప్రాసెస్ అంతా ఇక్కడ పెట్టుకొని అమలు చేస్తలేరని ఈరోజు మహాధర్నా ఇక్కడ జంతర్ మంతర్లో చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే విధంగా మేము ఫైట్ చేస్తాం. జంతర్ మంతర్లో చూస్తే తెలంగాణ ఆట పాట ధూమ్ధాం కనబడుతున్నది. పెద్ద స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కలిసి వచ్చినటువంటి సందర్భం కనబడుతున్నది. సో పోలీస్ ప్రొడక్షన్ కూడా ఆ స్థాయిలో ఉన్నది. సో ఎట్లా చూస్తారు? ప్రధానంగా కల్వకుంట్ల కవిత 72 గంటల దీక్ష చేస్తానది, ఒకరోజే ఆమె దీక్ష విరమణ అయిపోయింది. సో కాంగ్రెస్ కేవలం బీసీల రిజర్వేషన్లో ముస్లింలను ఇంక్లూడ్ చేస్తున్నది. ఆ ముస్లిం ఒకవేళ తీసివేసి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తామని కల్వకుంట్ల కవిత చెప్తుంది. బీజేపీ నాయకులు అది చెప్తున్నారు. ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? వారికి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈరోజు వారికి అలాంటి ఆలోచన లేకుండే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ
తీసుకున్న నిర్ణయానికి ఏ విధంగా డివేట్ చేయాలని ఒక దురాలోచనతోనే ఈరోజు ముస్లింల మీద ఉన్నారనేసి ఇది ఆగిందని చెప్పుకోవడం, వారు దీన్ని ఏమున్నా కూడా అక్కడ సెట్ చేసిన తర్వాత మాట్లాడాలి, కానీ వారికి ఉంది వీరికి ఉంది అని వారికి చేసే ఉద్దేశం లేనందుకే ఇవన్నీ చెప్తున్నారు. ఒక పక్క కేంద్రంది ఇది, మరొక పక్క కవిత గారిది. అంటే కవిత గారు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లా పరిశాన్లో ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నది పంపకాల్లో సరిగా వాటా రాని పక్షంలో వారి బయటికి రావాలి, ఏదో విధంగా ప్రజల్లో ఉన్నారని చూపించుకోవడానికి వారు ఇలాంటి దీక్షలు అన్నారు. దీక్ష 72 గంటలు అన్నారు, కొన్ని గంటలకే పరిమితమైంది ఒకటి. రెండోది, వారు ఎమ్మెల్సీగా ఉన్నారు, వారు ఎంపీగా కూడా ఉండే, ఆనాడు ఏం మాట్లాడింది ఈనాడు అన్ని ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పుడు మేము కూడా చేస్తామని చెప్పుకోవాలని దురాలోచన తప్పితే వారికి చేసే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ కొత్త రాష్ట్రం డిమాండ్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇస్తా అని మాట ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా సోనియా గాంధీ గారే. ఈరోజు 42% ఏదైతే రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నామో యావత్ భారతదేశం చూస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా చూస్తూ అన్ని చోట్ల అమలయ్యే విధంగా జనగణన కూడా చేస్తా అని కేంద్రం కూడా ఒక్కోవడం, మోదీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాంగ్రెస్ జంతర్ మంతర్లో ధర్నా చేస్తుంది, కవితనేమో మరి ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నా, నిరసన చేస్తుంది. ఈ రెండు దీక్షలకు, ఈ రెండు ధర్నాలకు తేడా ఏంటని ఏం చెప్తారు? ఆ దీక్ష షోపుటప్ దీక్ష, ఈ దీక్ష అమలు చేసే దీక్ష. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ గురించి జంతర్ మంతర్, పార్లమెంటు, రేపు రాష్ట్రపతి గారిని కూడా కలవడం కూడా ప్రక్రియ పూర్తి స్థాయిలో ఆనాడు వాళ్ళు చెయ్యండి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈవెన్తో ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కూడా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు బీసీలో సమన్యాయం జరగాలి, ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగం, రాజకీయంగా వారికి కూడా సమన్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో అమలు చేసి ఈరోజు బిల్లులు పాస్ చేసి ఈరోజు వారే స్వయాన్న ఈ దీక్షలో కూర్చోవడం, వారి చిత్తశుద్ధి, వారి ఆలోచన ఏంది, కవిత గారి ఆలోచన యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం చేపట్టిన, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏదైతే స్టెప్స్ ఉన్నాయో భారతదేశం అంతటా ఇదే చేయబోతున్నారు. ఫైనల్ ఒక్క మాటలో చెప్పండి, ఆర్డినెన్స్ కావచ్చు, ఇటు బిల్లు కావచ్చు, రెండు కూడా కేంద్రం దగ్గరనే ఉన్నాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ధర్నా, ఈ దీక్షతో, ఈ వినతులతో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది. ఇప్పుడు చేయకుంటే పాపులేషన్ ఉంటే వారికి అంతా భాగస్వామ్యం ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వారికి కూడా తెలుసు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ దేశమంతటా కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కాబట్టి దానికన్నా ముందే చేయాలని వాళ్ళు కూడా ఆలోచనలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చేయాలని ఒత్తిడి పెడతాం. రాని పక్షంలో భారతదేశ ప్రజలకు అందరికీ రాహుల్ గాంధీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. వారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ, అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుంది. ఫైనల్ గా బీజేపీలో, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరు కనబడతలే. కేవలం స్వచ్ఛందంగా వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కనబడతారు. బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు స్వీకరణ ఏం చెప్తారు? బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు వేరే వేరే కనిపించిన అంతర్గతంగా రెండు ఒకటే. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒకటే. కాబట్టి వారికి అధికారమే కావాలి, ప్రజల సంక్షేమం కావచ్చు. ఈ బీసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో ఎన్నో సంవత్సరాల నుంచి అత్యధిక భాగస్వామ్యం ఈరోజు జనాభాలో వారు వెనుకబడి అని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే పుట్టి అధికారం దహం గురించే వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఇవాళ ప్రజలకు, బీసీలకు మేలు చేయాలని మన ఆలోచన లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఒక్క మాటలో కాళేశ్వరం నివేదిక మీద కేసీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ కాదని చెప్తున్నారు. ఏం చెప్తారు? కాళేశ్వరం, కూలేశ్వరం చేసిందే కేసీఆర్ గారు. ఆ డబ్బులన్నీ దోచుకొని, ఆ డబ్బుల గురించే కదా బిడ్డ కొడుకు మధ్యలో గొడవలు, కాళేశ్వరం పైసల గురించే కదా. రాష్ట్ర ధనమంతా, సంపద అంతా కాళేశ్వరం పేరు మీద వాళ్ళు దోచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పీయూష్ గారిది కమిషన్ ఏదైతే ఉందో దాని మీద అసెంబ్లీలో చర్చించి వారి మీద ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.
చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రవాణా శాఖ మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొన్నమన్న ఒకసారి బీసీ నాయకులంతా ఢిల్లీకి వచ్చారు, ఎట్లున్నా పోతున్నది? బీజేపీ బీఆర్ఎస్ ఉన్న బీసీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనబడుతున్నారు. అయితే ఎట్లున్నా పోతుంది దీక్షలో? ప్రధానంగా ఎవరైనా పాల్గొనబోతున్నారు? రైట్ శ్రీశైలం, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి, అక్కడ ఎలా జరుగుతుంది కార్యక్రమం అనే దానికి సంబంధించి. మొత్తం మీద ఈరోజు కాంగ్రెస్ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఈ అంశాన్ని, బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని ఇప్పుడు చర్చకు లేవనెత్తాలి అంటూ తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి సపోర్ట్ కూడా కాంగ్రెస్కు లభిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది క్లియర్గా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేటర్లు, చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు 10:30 గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ నేపథ్యంలో సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి డిఎంకే, వామపక్షాలు, శివసేన, అలాగే యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, అలాగే ఆర్జేడీ, సమాజ్వాదీ తదితర పార్టీలన్నీ మద్దతు కూడా కూడగట్టుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తాలి, ఎలాగైనా సరే బీసీ రిజర్వేషన్లు సాధించాలి అంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు See, today the Chief Minister of Telangana, Sri Revanth Reddy ji, the Cabinet Minister, the Corporation Chairmans, all the government body along with the OBC leaders are in Delhi doing protest at the Jantar Mantar today. In regard to the OBC caste census, what we have done, and we decided in the House Assembly in Telangana and also in the Cabinet to approve 42% reservation for the OBCs in regard to the politics and also in regard to education and employment. Now the bill is with the President of India because the Governor has sent the ordinance to President of India for the approval. So we leaders have from the Telangana came here to protest and show our interest and will to implement this 42%. We in the Parliament also from Telangana MPs, we have invited all the India bloc MPs to Dharna Chowk today at Jantar Mantar to give their support to the protest. Tomorrow we are asking an appointment with the President of India to give us a chance to explain what is this OBC caste census and how we decided and what on what grounds we decided to have 42%, because our leader Rahul Gandhi ji, who has done the Bharat Jodo Yatra, has said that, you know, because we have post-independence, the backward communities didn't got equal opportunities. So for that our Revanth Reddy ji, after coming into power, ఇండిపెండెన్స్ తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ తగిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, అది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకుందని, భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, కులగణన చేపడతాం, వెనుకబడిన కులాలకు మేము ఖచ్చితంగా రిజర్వేషన్లు వారి వారి ఓటాలను మేము కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ చెప్పారని, దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందని, 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా మేము సాధించి తీరుతామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ యొక్క అపాయింట్మెంట్ కూడా కోరుతున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తాలి అనే ఉద్దేశంతో, బీసీల రిజర్వేషన్ల అంశం ప్రాముఖ్యతను దేశం మొత్తానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తాము చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్ సైతం బీసీ రిజర్వేషన్ కోసం మేము పోరాడతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈలోపు నిజంగా ఏమైనా సాధించగలుగుతుందా లేదా, సాధించలేమని తెలిసి కుదరదని తెలిసే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. నిజంగా బీసీలకు వాల్యూ ఇచ్చింది బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ అలాగే ప్రముఖ ముఖ్య నేతలందరూ కూడా, కాంగ్రెస్ జాతీయ నాయకులందరూ కూడా మాట్లాడబోతున్నారు. ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అనే అంశం చూడాలి.
కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ ధర్నాకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా బీసీల రిజర్వేషన్ల విషయంలో? మరోవైపు బీఆర్ఎస్ చెప్తుంది నిజంగా మాకే చిత్తశుద్ధి ఉంది బీసీల విషయంలో అంటుంది. ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉంది? ఎవరి వాదనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరి పోరాటం నిజమని మీరు భావిస్తున్నారు? ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి, కామెంట్ చేయండి.